నమస్తే అండి. నా పేరు పద్మావతి. మా హస్బెండ్ పేరు రామరాజు గారు. మేము ఏలూరు నుంచి వచ్చాము. అమ్మా నాన్న అనాథాశ్రమానికి 22 సంవత్సరంలో నాన్నగారిని తీసుకుని ఒకసారి ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ చేసిన పేదవాళ్ళకి చేసే సేవను చూడగానే మాకు బాగా ఆనందము. అంటే ఇంత మంచిగా సర్వీస్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఉంది అని తెలిసిన వెంటనే నాన్నగారు 1,50,000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా నేను వెళ్ళాము. మనసుకి సంతృప్తి కలిగింది. అయితే వెంటనే మరుసటి సంవత్సరమే వద్దామనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది రావడం జరిగింది. అదే మళ్ళీ నాన్నగారు 1,00,000 రూపాయలు అక్కడ ఇవ్వాలి అని ఆయన కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. చాలా డెవలప్మెంట్ కనిపించిందండి. 4 ఏళ్లలో ఇంత మార్పు, అంటే పేదల కోసం ఇంత డెవలప్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో హాస్పిటల్ పెట్టారు. సెకండ్ ఫ్లోర్లో జెంట్స్ను ఒక 500 మంది పేదవాళ్ళు అంటే అనాథలు ఉన్నారు. వాళ్ళందరికీ సేవ చేసే విధానం కానీ వాళ్ళకి ఫుడ్ పెట్టే విధానం కానీ చూస్తే చాలా ఆనందం కలిగింది. అలాగే సెకండ్ ఫ్లోర్లో లేడీస్ని పెట్టారు. అంటే ఎంత బాగానో చూసుకోవడం జరుగుతుంది అని మేము చేసే ఈ చిన్న సాయం వాళ్ళకి ఎంతో కొంత కొద్దిగా అయినా ఉపయోగపడుతుంది అనే ఆనందంతో మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మేము ఈసారి వచ్చినప్పుడు గమనించింది ఏంటంటే, ఇక్కడ జ్యోతిర్లింగాలు అన్నీ పెట్టడం జరిగింది. ప్రతి దానిలోని మేము అక్కడికి జ్యోతిర్లింగాలన్నీ మేము చూడలేకపోయినా ఇక్కడ చూసి ఈ లింగాలు ఇలా ఉంటాయి, ఇక్కడ ఇలా పూజలు చేస్తారు అని తెలుసుకోవడం జరిగింది. దాని డెవలప్మెంట్ కోసం కూడా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నాము. ఇంత మంచి సర్వీసు ఇంత బాగా చేస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఎవరైనా సరే తమకు తోచిన విధంగా సహాయం చేస్తే అది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.